అండి. వెల్కమ్ టు బబ్లీ వ్లాగ్స్. ఇవాళ బోనాల పండగ. ఇవాళ స్పెషల్ చికెన్ పూరి చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్: నేను చికెన్ ముందే అన్ని కలిపేసి పెట్టుకున్నాను. దీంట్లో మిరప్పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసి కలిపేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది కొద్దిసేపు నానాలి కాబట్టి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నానాలి ఇది. తర్వాత పిండి, పూరి పిండి అండి, తడిపేసి పెట్టుకున్నాను. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, గరం మసాలా, హోల్ గరం మసాలా అండి, బిర్యానీ ఆకు, మరాఠీ పువ్వు, చెక్క, లవంగాలు, కొన్ని మిరియాలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటాలు. ఇప్పుడు తయారు చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. అంటే స్పూన్ చిన్నగా ఉంది ఇది. దీంతో అయితే 2 స్పూన్లు అయితే సరిపోతుంది. 1 కేజీ చికెన్ అండి, దానికి కొలత. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడయ్యాక ఈ గరం మసాలా, హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక కొద్దిగా ఆనియన్స్ వేసేసుకోవాలి, ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. కొద్దిగా చూసుకొని వేసుకోవాలి సాల్ట్, దాంట్లో సరిపడంత. కొద్దిగా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయిపోయినాయి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ముందు దీంట్లో వేసాను, మిక్స్ చేసుకున్న దాంట్లో పసుపు యాడ్ చేసాను. దీంట్లో మీ ఇష్టం, మీ ఆప్షన్. కొద్దిగా కలర్ రావడానికని వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ దీంట్లో వేసేసాను ఇంతకుముందే. దీంట్లో కొద్దిగా వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత టమాటాలు వేసుకుంటాం. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసుకోవాలి. కొద్దిగా స్టవ్ చిన్నగా వేసుకుని కలుపుకోవాలి బాగా. కొద్దిగా టమాటా ఫ్రై అయిపోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పెద్దది వేసుకోవాలి స్టవ్. ఇప్పుడు ఇది వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది మొత్తం మిక్స్ చేస్తాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి, మగ్గాలి. 2-3 నిమిషాల తర్వాత కొంచెం బాగా కలుపుకొని
కొంచెం మగ్గుతుంది ఇక్కడ. ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొద్దిగా ఒక 10 నిమిషాలు అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. 15-20 నిమిషాలు. 15 నిమిషాలు అయితే సరిపోతుంది. కొంచెం స్టవ్ మీడియంలో ఉంది కాబట్టి కొంచెం స్లోగా ఉడుకుతుంది. పక్కన ఆయిల్ పెట్టి వేడి చేసుకున్నాను. పూరి రెడీ చేసుకుంటున్నాను. అంతేనండి, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. కొంచెం మనం చూసుకోవాలి ముక్క ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. కొద్దిగా చెక్ చేసుకుంటే కాలుతుంది అనుకుంటే కొంచెం వాటర్లో వేసి తీసుకోవచ్చు. ఉడికిపోయిందండి. తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. కలిపేసి మొత్తం కలిపేసి 2 నిమిషాలు కొంచెం మగ్గాలి. కొబ్బరి పొడి వేసాం కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత రెడీ అయిపోతుంది. ఈ లోపల పూరి రెడీ చేసుకున్నాను. నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందాక చికెన్ కర్రీ అయ్యే లోపల ఇవి చేసేసుకున్నాను. అంతేనండి, పూరి రెడీ. ఇవాళ మా బోనాల్ స్పెషల్ పూరి చికెన్ కర్రీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము ఇంకా మంచి మంచి వ్లాగ్స్ పెడతాము. అంతేనండి, చికెన్ పూరి రెడీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయిపోయిందండి. ఆయిల్ పైకి వచ్చింది కదా, అయిపోయినట్టు. పక్కన నేను పూరి రెడీ చేసుకున్నాను. పూరి రెడీ అయిందండి. ఇది వాళ్ళ బోనాల్ స్పెషల్ మాకు. అంతేనండి. వాళ్ళ స్పెషల్ రెడీ అయిందండి. రైస్ చికెన్ పూరి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.